నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. 22A భూబందీ నయా రియల్ సంక్షోభం. తెలంగాణ ఆస్తులపై 22A ముద్ర. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,00,000 ఎకరాల భూమిపై ప్రభావం. కోట్లలో విలువ భూమి ఉన్నా జేబులో రూపాయి లేని పరిస్థితి. పిల్లలకు పెండ్లి చేద్దామన్నా రుణాలు ఇవ్వలేమంటున్న బ్యాంకర్లు. అమ్ముదామంటే రిజిస్ట్రేషన్ కావట్లేదు. 22A ఉచ్చులో దాదాపు 90 లక్షల ప్రైవేట్ ఆస్తులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్న అంశం ఇది. కండ్ల ముందు కోట్లాది రూపాయల ఆస్తి ఉంది, కానీ అత్యవసరానికి రూపాయి కూడా చేతికి అందడం లేదు. ఇది ఊహాజనిత కథ కాదు. తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలు ఎదుర్కొంటున్న నగ్న సత్యం. ఇల్లు ఉంది, ప్లాట్ ఉంది, ఎకరాల కొద్దీ భూమి ఉంది, కానీ అమ్మడానికి మాత్రం వీల్లేదు. బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తెచ్చుకుందామంటే అసలే వీల్లేదు. కారణం ఒక్కటే, ఆ ఆస్తిపై పడిన 22A అనే ఆరుద్ర ముద్ర. ప్రభుత్వ భూములను కాపాడేందుకు తీసుకువచ్చిన నిషేధిత ఆస్తుల జాబితా ఇప్పుడు సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 22A జాబితా పరిధి విస్తరించడం, 1,00,00,000 ఎకరాలకు పైగా దీని పరిధిలోకి వెళ్ళాయనే వార్తలు ఇప్పుడు కలకలాలను రేపుతున్నాయి. అసలు 22A సంక్షోభం రియల్ రంగాన్ని, సామాన్యుడి బతుకును ఇది ఎలా దెబ్బతీస్తుంది? గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు వివరంగా చూద్దాం. హైదరాబాద్ శివార్లు, రంగారెడ్డి, మేడ్చల్ల, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలు. ఒకప్పుడు ఇక్కడ ఎకరం భూమి ఉందంటే కోట్లకు పడగలెత్తడమే. కానీ ఈరోజు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. మీ దగ్గర పక్కా రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయా? పంచాయతీ లేదా HMDA, GHMC అనుమతులు ఉన్నాయా? క్రమం తప్పకుండా ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారా? అయినా సరే మీ ఆస్తి మీది కాకుండా పోయే ప్రమాదం ముంగిట్లోనే ఉంది. తెలంగాణ రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్ 22A ప్రకారం నిషేధిత జాబితాలో చేర్చిన భూములపై ఎలాంటి లావాదేవీలు చెల్లవు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 25 లక్షల ఎకరాలు ఈ జాబితాలో ఉంటే, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో సవరణలు, కొత్త అప్డేట్ల పేరుతో ఏకంగా 1,00,00,000 ఎకరాలకు పైగా 22A ముద్ర పడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 90 లక్షల ప్రైవేట్ ఆస్తులు పొరపాటున ఈ 22A ఉచ్చులో చిక్కుకున్నాయని బాధిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఇది పొరపాటు కాదు, కావాలనే చేసిన తప్పులు, తప్పిదాలు దేనికోసమో అని చెప్పి జరుగుతున్న చర్చ. ఆస్తి ఉంది, కానీ చేతిలో రూపాయి లేదు. ఆసుపత్రిలో అత్యవసర చికిత్స కోసం ఆస్తి అమ్ముదామంటే రిజిస్ట్రేషన్ కావటం లేదు. పిల్లల ఉన్నత చదువుల కోసం లేదా ఇంట్లో శుభకార్యం కోసం బ్యాంకుకు వెళ్తే మీ సర్వే నెంబర్ 22Aలో ఉంది, లోన్ ఇవ్వలేము అని బ్యాంకులు తేల్చి చెప్పేస్తున్నాయి. కనీసం లోన్ అగెయిన్స్ట్ ప్రాపర్టీ, హోమ్ లోన్ దరఖాస్తులను కూడా బ్యాంకులు హోల్డ్లో పెట్టేస్తున్నాయి. ఇక్కడ అసలు సాంకేతిక లోపం ఏంటంటే, ఒక సర్వే నెంబర్లో ప్రభుత్వం లేదా అసైన్డ్ భూమి కొద్దిగా ఉన్న అధికారులు ఆ మొత్తం సర్వే నెంబర్నే నిషేధిత జాబితాలో పెట్టేశారు. దీంతో అదే సర్వే నెంబర్లో చట్టబద్ధంగా ఇల్లు, ప్లాట్లు కొనుక్కొని దశాబ్దాలుగా ఉంటున్న వేల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఇప్పుడు ఎదుర్కొంటున్నాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, GHMC అనుమతులు ఉన్నప్పటికీ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ సమస్య కేవలం ఇళ్లకు మాత్రమే పరిమితం కాలేదు. తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంపైన, బిల్డర్లు, డెవలపర్లపైన ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 100 కోట్లు వెచ్చించి లేఅవుట్లు వేసిన డెవలపర్లు ఇప్పుడు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయలేక, కొనుగోలుదారులకు సమాధానం చెప్పుకోలేక సతమతమవుతున్నారు. మరోవైపు రుణాలు పొంది క్రమం తప్పకుండా EMIలు చెల్లిస్తున్న పాత రుణగ్రహీతలకు కూడా భయం పట్టుకుంది. భవిష్యత్తులో ఎవరైనా డిఫాల్ట్ అయితే ఆ ఆస్తిని వేలం వేసి బకాయిలు రాబట్టుకునే అవకాశం బ్యాంకులకు లేకుండా పోతుంది. ఎందుకంటే 22Aలో ఉన్న ఆస్తిని బ్యాంకులు కూడా విక్రయించలేవు. దీంతో బ్యాంకింగ్ వర్గాల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. వివాదం తీవ్ర రూపం దాల్చడంతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక లోపాల వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని అంగీకరిస్తూ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ముఖ్యంగా QR పరిధిలోకి వచ్చే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఉన్న 35,000 నుంచి 38,000 సర్వే నెంబర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించే చర్యలు చేపడతామని ప్రకటించారు. అయితే క్షేత్రస్థాయిలో ప్రక్రియ నత్తనడక సాగుతుంది. సవరణల కోసం దాదాపు 2.2 లక్షల ఎకరాలకు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు మూలుగుతున్నాయి. పాత రెవెన్యూ రికార్డులు, పహానీలు, భూదాన్, ఎండోమెంట్ పత్రాలు, కోర్టు ఆర్డర్లను సరిచూసుకోవడానికి రెవెన్యూ యంత్రాంగానికి నెలల సమయం పడుతుంది. మరోవైపు బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.
హైకోర్టు ముందుకు వచ్చి పలు కేసుల్లో పాత రెవెన్యూ రికార్డులకు ప్రస్తుత పహానీలకు పొంతన లేకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగానే పరిగణించింది. సెక్షన్ 22A కింద ఒక ఆస్తిని నిషేధిత జాబితాలో చేర్చే ముందు చట్టబద్ధమైన ప్రక్రియలు, నోటీసులు ఇవ్వడం లాంటి విధి విధానాలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ భూములు, వర్క్స్, ఎండోమెంట్, నీటి వనరులు, అటవీ భూములకు ఆక్రమణల నుంచి రక్షించాలన్న ఉద్దేశం మంచిదే. అయినప్పటికీ సరైన సర్వే చేయకుండా ప్రైవేటు వ్యక్తుల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల లక్షలాది మంది సామాన్యులు బలిపశువులవుతున్నారని గుర్తించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా జిల్లాల వారీగా, మండలాల వారీగా, సర్వే నెంబర్ల వారీగా అధికారికంగా సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలి. తప్పుగా 22A జాబితాలో చేరిన ప్రైవేట్ ఆస్తులను తక్షణమే తొలగించి బ్యాంకింగ్ రంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేయాలి. లేకపోతే భూమి ఉండి కూడా అప్పుల పాలవుతున్న సామాన్యుడి ఆక్రందనలో కుదేలవుతున్న రియల్ ఎస్టేట్ రంగం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. మరి ప్రభుత్వం 22A చిక్కుముడిని ఎంత వేగంగా విప్పుతుందో వేచి చూడాలి. ఒక పక్క మంత్రి గారు హామీలు ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లోని ఒక సెంటు భూమి కూడా పోనివ్వరు అన్నారు. చెప్పి చాలా రోజులైంది. ఇప్పటికీ దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇదంతా కావాలని చెప్పి ఒక గూడు పుటానిలాగా అందరూ కలిసి చేస్తున్నారని టాక్ రోజు రోజుకి కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వేళ 1 కోటి ఎకరాల భూమి ఈరోజు అన్యాక్రాంతంలో ఉండిపోయింది అంటే దీని పర్యవసానం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత పెద్ద దెబ్బ కొడుతుందో వాళ్ళకే అర్థం కావాలి. ఎప్పటికైనా సరే దాన్ని సరిదిద్దుకుంటారా? ఈ రకంగానే మొండి వైఖరితో ముందుకు వెళ్ళి చేతులు కాల్చుకున్న తర్వాత ఆకులు పట్టుకునే చందంగా ప్రభుత్వం ఉంటుందా అన్నది చూడాలి. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.